ఇటు పక్కన దూడలు ఉంటాయి చూడండి. ఇక్కడ మంచి మంచి దూడలు వస్తుంటాయి. ఒకసారి మాట్లాడుకొని తీసుకోవాలి. రేట్ చెప్పడం ఎంత చెప్తారో మీరు మాట్లాడుకొని తీసుకోవాలి. చూడండి అన్నీ 2.5-3 years ఏజ్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి చెప్పండి. సేల్ అయిన వీడియోలు మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్లో ఎప్పుడు వచ్చినాం కాబట్టి కొన్ని దూడల్ని అలా గేదెలకు మీకు చూపిస్తున్నాను. బ్రీడ్ మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ కూడా కొన్ని దూడలు ఉన్నాయి. 4 దూడలు ఎలా ఉన్నాయో చెప్పండి. అన్నడికి తెలుస్తున్నావు రేట్ ఎంత అన్న, ఎంత చెప్తారు? కామెంట్ చేయండి ఎంత పెట్టచ్చో చూసుకోవచ్చు. మంచి రింగ్ సైజ్ ఉన్నాయి, అలా మంచి హైట్ ఉన్నాయి. 2 సంవత్సరాల పైన ఉంటాయా? 2.5-3 సంవత్సరాలు ఉంటాయి. ఒక 6 నెలలు మీరు మంచిగా చెప్తే కట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి దూడలు తీసుకోండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు. చూడండి ఇక్కడ కూడా కొన్ని దూడలు ఉన్నాయి. 1.5-2 సంవత్సరాలు ఉంటాయి. ఎంత 2 సంవత్సరాలు ఉంటాయా? 2 సంవత్సరాలు ఉంటాయి. ఏది 2 సంవత్సరాలు అంటే 30,000-40,000 మాట్లాడుకున్న దాన్ని బట్టి చెప్పడం చాలా చెప్తుంటారు. మీరు మాట్లాడుకోవాలి. మార్కెట్ అంటేనే మాట్లాడుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవి కూడా ఈ 2 దూడలు మంచి హెవీ సైజు ఉన్నాయి. 3 సంవత్సరాలు రెడీ టు కట్టినాయి అన్నయ్యి. కట్టలేదా? కట్టినాయి అట 3 నెలలు. 3 నెలలు అంటే గ్యారంటీ ఉండదు. మీరు 3 నెలలు లేనట్టు చూసుకోవాలి. 1,55,000 చెప్తున్నాడు రెండిటికి. మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటే తగ్గుతుంది. 3 నెలల సూడి అంటుండే కానీ 3 నెలల సూడి మనం చెక్ చేయించలేము. చూసుకోవచ్చు మంచి సైజు హెవీ సైజు ఉన్నాయి. 1,55,000 చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఇలా ఉంటుంది. మార్కెట్లో మాట్లాడుకోవాలి. వాళ్ళు చెప్పే రేటుని బట్టి ఏముండదు. మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్పడం చాలా చెప్తుంటారు మాట్లాడుకున్న వాళ్ళకి మార్కెట్లో. అంటే ఇలా ఉంటాయి, బాగుంటాయి దూడలు. అందులో ఒకటి పంచకళ్యాణం చూడండి. ఇవన్నీ మీకు 1.5-2 సంవత్సరాల ఏజ్ లోపల ఉంటాయి. మాట్లాడుకోవచ్చు. మార్కెట్లో చెప్పడం అయితే చాలా రేట్ చెప్తారు. 60,000-70,000 చెప్తారు. మీరు మాట్లాడుకుంటే 40,000-50,000 నుంచి మాట్లాడుకోవచ్చు. మీకు 50,000 లోపల మంచి దూడలు తెచ్చిపోతారు. ఇది చూడండి ఇవి లోకల్ దూడలు. చూడండి ఇవన్నీ దూడలు ఎలా ఉన్నాయో చెప్పండి. మాట్లాడుకోవాలి. మార్కెట్లో మాట్లాడుకుంటేనే ఏమైనా తగ్గే అవకాశం. చూడండి ఇక్కడ 3 దూడలు సేల్ అయినాయంట. 27,000 చొప్పున ఒకటి తీసుకున్నారంట రైతు. ఇప్పుడే రైతు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మంచి సైజు ఉన్నాయి. 2 సంవత్సరాలు పైగానే ఉంటాయి. 27,000 చొప్పున ఒకటి పెట్టచ్చా పెట్టకూడదా ఒకసారి కామెంట్ చేయండి. ఎర్రగడ్డ మార్కెట్లో ఇది ఒక దూడ మాత్రం బాగుంది. మీకు వీటి చూడండి బాగుంది. ఇలాంటి దూడలు ఇక్కడ చూడండి 3 దూడలు సేల్ అయినాయి. అన్న తీసుకుంటంట 1,00,000 రూపాయలు అంటుండే. ఎంత పడ్డాయన్నా? 1,10,000 అంట. ఒకసారి చూడండి 3 దూడలు మంచి 2 సంవత్సరాలు ఉన్నాయి. మంచి సైజు ఉన్నాయి చూసుకోవచ్చు. రింగు క్వాలిటీ ఇలాంటి దూడలు తీసుకోండి బాగుంటాయి డైరీ కోసం. 1,10,000కు 3 తీసుకున్నాడంట. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. జాఫరాబాద్ దూడ ఉంది 30,000 తీసుకున్నారంట. ఇంతకుముందు మనం వీడియో తీసాం కదా 3 దూడలు 27,000 చెప్తున్నాను. ఇది 30,000 తీసుకున్నారంట. చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఎంత పెట్టచ్చు కూడా అయిపోయింది. ఇది ఒక్క దూడ 23,000 తీసుకున్నారంట. చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది. 23,000 తీసుకున్నారంట దూడ. చూసుకోవచ్చు 23,000 అంట. చెప్పండి ఎంత పెట్టచ్చు. దూడ తీసుకున్నారంట అన్న. ఎంతకైంది చెప్పు 26,000 అంట అన్న తీసుకున్నాడు. ఇంతకుముందు కూడా మనం వీడియోలో కవర్ చేసాము. అది 26,000 చెప్పచ్చా ఎంత పెట్టచ్చో చెప్పండి. బాగుంది. 26,000 27 సారీ 27,000 అంటే. చూడండి అన్న వాళ్ళు ఇప్పటికీ 5 దూడలు తీసుకున్నారు ఎర్రగడ్డ మార్కెట్లో. పోవచ్చు ఈ దూడ 40,000కి సేల్ అయిందంట. మంచి సైజు ఉంది. చెప్పండి ఎంత పెట్టచ్చు. 40,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు ఎలా ఉందో చెప్పండి. 40,000కి సేల్ అయిందంట. ఈ బుల్ వచ్చేసి 70,000కి సేల్ చేశారంట. అంటే రైతు తీసుకున్నాడు. ఇక్కడ రైతు అవైలబుల్గా లేకపోతే మీకు చూపిస్తున్నాను. 70,000కి తీసుకున్నారంట. ఎలా ఉందో చెప్పండి. ఇది బుల్ మంచి సైజు ఉంది. ఒక 2 సంవత్సరాలు పాలపల్ల మీద ఉంది. 2 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. ఈ 3 గేదెలు చూడండి. ఇక్కడ ఒక రైతు తీసుకున్నాడు. ఇప్పుడు రైతు లేడు. వీటి రేట్ వచ్చేసి 1,50,000 చెప్పడం జరిగింది.
ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి. ఎర్రగడ్డ మార్కెట్లో మంచి బ్రీడ్ జాతి దూడలు ఇలాంటివి మీరు చూసుకొని తీసుకోండి. చెప్పడం రేటు చాలా చెప్తుంటారు కానీ మీరు మాట్లాడి తీసుకోవాలి, అప్పుడే లాభం. 2 గేదెలు 1.26కు సేల్ అయినాయంట. సారీ దూడలు, 2 దూడలు 2.5-3 సంవత్సరాల ఏజ్ ఉంటాయి. 1,26,000 తీసుకున్నారంట. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. 11 దూడలు 5 లక్షలకు తీసుకున్నారంట. ఇక్కడ 2 పోతున్నాయి చూసుకోవచ్చు. 11 ఎంత ఎన్ని తీసుకున్నావు మొత్తం? 11 ఎంత తీసుకున్నావు? ఈ 2 అయిపోయినాయి. ఈ 2 అలాగే ఈ 2 ఈ అన్ననే తీసుకున్నాడంట. 11 దూడలు వచ్చేసి మీకు 5 లక్షలకు మాట్లాడి తీసుకోవాలి. ఇలా ఈ అన్ననే తీసుకున్నాడంట. ఈ అన్ననే తీసుకున్నాడు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎన్ని తీసుకున్నావు అన్న మొత్తం? 11. ఎంత పడ్డాయి మొత్తం? 47,000 చొప్పున ఒకటి. టోటల్ కలిపి ఎంత? 5 లక్షలు. 5,17,000 తీసుకున్నారంట. ఈ దూడలు ఎందుకు తీసుకున్నారన్న? మరి డైరీ స్టార్ట్ చేద్దాం అన్న వచ్చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని దూడలతో తీసుకున్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి. 11 బుల్ తీసుకున్నారన్న. మరి బుల్ తీసుకున్నారు. షెడ్ వేసిరా? షెడ్కి ఏ పాటు ఖర్చు అని 7 lakhs పెట్టి షెడ్ వేసాడంట. చూసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ చేసుకునే వాళ్ళకు ఏమంటారన్న? మరి ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? మరి మొత్తం దళార్ల మీద ఉంది. మాట్లాడి చూసి తీసుకోవాలి. దళార్లది ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. చెప్పడం ఎంత చెప్పారు? ఒక్కో దూడకు చెప్పడం 60,000 చెప్పారంట. అన్న 47,000 తీసుకున్నారు. అందుకోసమని మాట్లాడి తీసుకోవాలి గేదెల్ని. ఏదైనా కానీ మార్కెట్లో ఎవరు ఎంత మంచిగా మాట్లాడుకుంటే అంత తక్కువ వస్తాయి. థ్యాంక్ యూ. 11 దూడల్లో ఇది ఒక దూడ. 47,000 చొప్పున అనేది వచ్చు. అందులోనే ఇవి కూడా ఉన్నాయి. ఆ 2 వీటితో పాటు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. 50 ఎన్ని 20 దూడలు వచ్చేసి 6,50,000 తీసుకున్నారంట. చూడండి ఇక్కడ ఎన్ని పోతున్నాయి. గుత్తా లెక్కన తీసుకున్నారంటే 6,50,000కు 20. ఎంత పడ్డదట బ్రో ఇది? 18,000 అంట దూడ. ఎంత పెట్టచ్చో కామెంట్ చేయండి. 18,000 తీసుకున్నారంట. ఎంతకైనా 1,52 3 ఒక్క దూడ వచ్చేసి 50,000 అంట. 3 దూడలు చాలా ఎక్కువ పెట్టారా? ఎంత చెప్పండి, కామెంట్ చేయండి. దూడ వచ్చేసి ఈ తమ్ముడు తీసుకొచ్చిండు. 9,000 చెప్తున్నారు. ఇక్కడ కొన్ని దూడలు ఉన్నాయి. అన్నీ యావరేజ్గా మీకు 9,000, 10,000, 15,000 దొరుకుతాయి. అన్నీ లోకల్ దూడలు ఎర్రగడ్డ మార్కెట్లో వస్తుంటాయి ఇవన్నీ. ఇందులో మేల్ ఫీమేల్ కలిపి ఉన్నాయి. ఒకసారి మాట్లాడి తీసుకోండి ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో.